పాకిస్తాన్లో పోయి తిడతా. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరు విమర్శించినా తిడతా, కేసులు పెట్టించుకుంటా. రేపు రోజా నాకు నథింగ్, ఇంకా రోజా నథింగ్. నాకు నగిరిలో అయితే రోజా మీద ఇప్పుడున్న పరిస్థితిలో నేనే 50,000 మెజార్టీ గెలుస్తా. రీసెంట్గా మీ మీద కొన్ని వీడియోలు కూడా మార్కెట్లో వదిలినట్టున్నారు సోషల్ మీడియాలో. సమ్ లేడీస్ని ఏదో మీరు మోసం చేశారని, అదని ఏంటి ఆ వివాదం? అది మార్ఫింగ్ చేసి నా ఫోటోలు, నా ఫోన్లు తీసుకెళ్ళిపోయి నా ఫోన్లో నుంచి డేటా బయట తీసుకోండి, నా ఫ్యామిలీ ఫోటో తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి బెదిరించారు. చెప్పాక నేను బెదిరించాను. అవన్నీ హైకోర్టులో వేసాను నేను. హైకోర్టులో జరుగుతుంది. ఇప్పుడు నేను ఎవరైనా మోసం చేస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి బయట పెట్టాలి, కిరణ్ రాయలను మోసం చేశాడు అనేసి. వీళ్ళు ఆరోపించి వీడియోలు పెడితే ఏమవుతుంది? ఎవరు వ్యక్తిగతంగా ఎవరు రాలా, కేవలం నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి, నన్ను బెదిరించడానికి, నన్ను డ్యామేజ్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చారు. కానీ ఎక్కడ భయపడలా. వాళ్ళు ఎంత డ్యామేజ్ చేసి అంత దిగా నేను భయపడి. ఎందుకంటే అక్కడ వాస్తవాలు. ఒకనొక సమయం రాజీకి మా ఇంట్లో వాళ్ళు రాజీకి ఆపేసి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎందుకు ఈ బాధ అన్ని మాటలు అన్నారు నన్ను. ఎందుకంటే చాలా కేసులు, ఇబ్బందులు. మా కుటుంబ సభ్యులు, మా పిల్లల ఫోటోలు ఫేస్బుక్లో పెట్టారు, మా వైఫ్ ఫోటోలు, మా మిత్రుల ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి ట్రోల్ చేశారు. అనేక బూతులు తిట్టారు, ఇళ్లపైన నిఘా పెట్టారు, నా కారు పైన దాడి చేశారు, అన్నీ చేశారు. ఏమేం చేయాలి అన్నీ చేశారు. నన్ను చంపడం తప్ప నేను దానికి రెడీగా ఉన్నాను.